బూతులు మాట్లాడడాన్ని, ఇష్టం వచ్చినట్లుగా దూషించడాన్ని ఇండియన్ ఆర్మీకి, భారత ప్రధానికి, హిందూ ధర్మానికి ఎగెనిస్ట్గా మాట్లాడడాన్ని విద్యార్థి లక్షణంగా ఎక్కడా చెప్పుకోరు. కానీ అటువంటి వారిని కొంతమందిని ప్రోగు చేసుకొని వారికి విద్యార్థులు లేదా యువత అనే లేబుల్ని పెట్టేస్తూ మీ అందరికీ నేను అండగా ఉన్నా మీరు ఇంతకింత రెచ్చిపోండి, మిమ్మల్ని ఎవడాపుతాడో నేను చూస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇవాళ వాక్రూడుస్తూ ఉన్నారు. కొంచెం విడ్డూరంగా అనిపించింది. రేపొద్దున వీళ్ళు అధికారంలోకి వచ్చారనుకోండి, వీళ్ళని అలాగే దూషించేటటువంటి వాళ్ళని వీళ్ళు ఇంతే ప్రేమపూర్వకంగా ఆహ్వానించి దండేసి దండం పెడతారా, లేకపోతే పిండం పెట్టే పరిస్థితి తీసుకొస్తారా? ఒకసారి ఆలోచించండి. గాంధీ నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ వరకు ఎప్పుడైతే హత్యలు జరిగాయో ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులకి, ఆ తర్వాత పరిస్థితులు ప్రేమపూర్వకంగా ఉన్నాయా? ఊచకోతే, కమ్యూనిటీని నరికి పారేశారు. యాక్చువల్గా ఇది చరిత్ర. నిజంగా ప్రేమపూర్వకమైనటువంటి భావజాలమే అయితే ఈరోజు పక్కోడిని ద్వేషించేవాడిని మనం రప్పించుకోవడం కాదు, మిమ్మల్ని ద్వేషించినా కూడా అదే విధంగా చూడాలి. కానీ ఎక్కడో వేరే రాష్ట్రాల్లో వీడియోలు చేసుకుంటున్న వారిని కూడా కర్ణాటకకి ఈడ్చి మరీ కొంతమంది యూట్యూబర్స్ మీద కేసులు పెట్టేస్తూ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి. వీళ్ళ గురించి మాట్లాడితే భావ ప్రకటన కాదు, మోదీ గురించి ఏదన్నా మాట్లాడేయచ్చు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అనేలాగా మరొకసారి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఆ మాట్లాడిన ప్రాసెస్లోనే మళ్ళీ ట్రోల్కి గురైపోయారు. అందుకనే ఆయన్ని బీజేపీ అధికార ప్రతినిధి అని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. Accepting your apology does not arise. You do not have to apologize to anybody. You will not. ఎవరు కూడా క్షమాపణలు చెప్తూ వీడియోలు చేయకండి, దానివలన డ్యామేజ్ అవుతుంది వీళ్ళకి పొలిటికల్గా అనేది ఇంటెన్షను. మీరు చేయకండి, మీరందరూ కూడా నిర్దోషులు. అది ఆల్రెడీ ప్రభుత్వం చెప్పిందిగా. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్దోషులే. విద్యార్థులు అయ్యుండి కూడా కొంతమంది ప్రభావంతో విద్వేషపు కోతలు కూసినా వాళ్ళు కూడా నిర్దోషులే. ఇక్కడ ఎవరు దోషులు అంటే ఆల్రెడీ క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు మాత్రమే. ఇక వాళ్ళను కూడా తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే మాత్రం అంతకంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఇంకోటి లేదు. మీరు అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఏమంటారు? మీరు ఎక్కడ ఆగకుండా అత్యాచారాలు చేయండి, ఎక్కడ ఆగకుండా హత్యలు చేయండి, మీ వెనక నేనున్నాను అంటారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. సరే, మొత్తానికి ఇలా చెప్పుకుంటా ఇదంతా ఏ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? ఇంగ్లీష్లోనే కదా. Freewheeling conversation with the ఓ అలగీ లెవెల్ కా బందా హై అని చెప్పి ట్రోల్ చేస్తా ఉన్నాడు. అప్పటి వరకు ఇంగ్లీష్లోనే మాట్లాడారు. ఐ వుడ్ లైక్ టు సే ఇన్ ఇంగ్లీష్ అని మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడడం అసలు నువ్వు వేరే మచ్చ, నువ్వు వేరే అంతే అన్నట్లుగా తయారైంది పరిస్థితి.